ఈ నెల 22 తారీఖు గుంటూరు విజయవాడ హైవే నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో బీసీల సింహగర్జన బీసీవై పార్టీ మా జాతీయ అధ్యక్షులు బోడ రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఒక 5 లక్షల మందితో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుండి దాదాపుగా 1,00,000 నుండి 2 లక్షల వరకు జన సమీకరణ రావడానికి సిద్ధంగా ఉంది. క్షేత్రస్థాయిలో మా బీసీవై పార్టీ మెంబర్లు మేము పనిచేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు అధ్యక్షత లేదు కదా, గత 2 ఏళ్లుగా ఉందని చెప్పేసి అంటున్నారు. తెలంగాణలో ఈ పార్టీని ఏం వినపడలేదు. బీసీలకి ఇప్పటి వరకు 2 ఏళ్లలో చాలా మంది బీసీ నాయకులు చాలా ఉద్యమాలు చేశారు. అప్పుడు కూడా బీసీవై పార్టీ అనేది కనపడలేదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? వాస్తవానికి ఈ మా 13 మందికి పిఎస్సి మెంబర్లని నియమించడం కేవలం కమిటీ కోసమే నియమించారు. భవిష్యత్తులో ఈ బీసీ సింహగర్జన అయిపోయిన తర్వాత త్వరలో తెలంగాణకి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కార్యవర్గం కూడా నియమించడం జరుగుతుంది. ఓకే, ఎలా ఉండబోతుంది తెలంగాణలో బీసీవై పార్టీ? తెలంగాణలో బీసీవై పార్టీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అవుతుందో భవిష్యత్తులో కూడా తెలంగాణలో గిట్ల ఒక బీసీవై పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంటుంది.